హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీయష్ డైరీస్. ఈరోజు అయితే మేము ఖనా శాంతివనంకి అయితే బయలుదేరాము. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే నుంచి అయితే 30 మినిట్స్ అని చూపిస్తుందండి ఖనా శాంతివనం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చేగూరు బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ కానా దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ నుంచి అయితే ఓన్లీ 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది కానా శాంతివనం. ఫైనల్లీ కానా శాంతివనంకి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ చెక్ ఉంటుందండి. అలాగే మన గ్రూప్లో ఒకరిదైనా ఆధార్ కార్డ్ ఎనీ ప్రూఫ్ చూపించాలి. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసుకున్నాం మేము. లెట్ స్టార్ట్ అవర్ జర్నీ ఇన్ కానా శాంతివనం. ఈ ప్లేస్ అంతా 1400 ఎకర్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎటు చూసినా గ్రీనరీ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. మా స్టే వచ్చేసి ఇక్కడ 2 days. మేము స్టే చేసింది మధువనం అపార్ట్మెంట్స్. ఎంత బాగుందో ఈ ప్లేస్ అండి. ఎటు చూసిన గ్రీనరీ, పీస్ఫుల్, చాలా కామ్గా ఉంది. అండ్ స్టే కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టే ఉన్నాయి. లైక్ 1 BHK స్టూడియో అపార్ట్మెంట్స్, 2 BHK, 3 BHK, ఇంకా విల్లా ప్లాట్స్ కూడా ఉన్నాయి, డామ్స్. మేము స్టే చేసింది 1 BHK స్టూడియో అపార్ట్మెంట్ అండి. ఈ కమ్యూనిటీ అయితే అసలు ఎంత బాగుందో, నాకు ఇది చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఇంకా కిడ్స్కి ఇక్కడ ప్లే ఏరియా సపరేట్గా కూడా ఉంది, అలాగే స్విమ్మింగ్ పూల్స్. అసలు ఎంత బాగుందో అండి ఈ ప్లేస్. ఎంత చెప్పినా తక్కువే ఈ ప్లేస్ గురించి. మేము స్టే చేసిన అపార్ట్మెంట్ అయితే ఇదండి. హాల్, కిచెన్ అండ్ బెడ్, అలాగే బాల్కనీ కూడా ఉంది అదర్ సైడ్. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే ఇక్కడ డైనింగ్ హాల్కి వెళ్ళాము. డైనింగ్ హాల్లో కూడా 80,000 to 1 lakh మెంబర్స్ వరకు అకామిడేట్ అవ్వచ్చు అంట. ఇంకా అక్కడ స్క్రీన్ పైన మెడిటేషన్ టైమింగ్స్, అలాగే ఈవెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ మేము మెడిటేషన్ సెంటర్కి అయితే వెళ్ళామండి. అందరికీ తెలుసు ఏషియాస్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. ఇక్కడ 80,000 to 1 lakh పీపుల్ వరకు ఎట్ ఏ టైం అకామిడేట్ అయ్యి మెడిటేషన్ చేసుకోవచ్చు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30 అయ్యిందండి. అందరూ అక్కడ మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఈ మిడిల్ వన్ వచ్చేసి మెయిన్ మెడిటేషన్ సెంటర్. అందరు ఇక్కడ మెడిటేషన్లో కూర్చున్నారు. ఈ శాటిలైట్స్లో కూడా మనం మెడిటేషన్ చేసుకోవచ్చండి. మెయిన్ మెడిటేషన్ సెంటర్కి అటువైపు ఇటువైపు శాటిలైట్స్ లాగా ఉన్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా అకామిడేట్ అవ్వచ్చు. నాకు ఇక్కడ బాగా నచ్చింది, ఈ మెయిన్ మెడిటేషన్ సెంటర్ చుట్టూ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిపైన భగవద్గీత శ్లోకాస్ ఉన్నాయి. ఇక్కడ ఈ స్టోన్స్ పైన ఫస్ట్ చాప్టర్ నుంచి మొదలుపెట్టి 18 చాప్టర్స్ వరకు అయితే శ్లోకాస్ రాశారు. అలాగే వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఇది చూసారా, 18th చాప్టర్. మెడిటేషన్ సెంటర్ ఆపోజిట్లో ఇక్కడ అన్ని ఫ్లాగ్స్ని రిప్రజెంట్ చేయడానికి పోల్స్ కూడా ఉన్నాయండి. పర్టికులర్గా ఏమన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు 130 కంట్రీస్ ఫ్లాగ్స్ రిప్రజెంట్ చేస్తారంట. నెక్స్ట్ వచ్చేసి బాబూజీ మహారాజ్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటున్నారు.
అలాగే అక్కడక్కడ మనకి కొబ్బరి తోటలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అరటి తోటలు, జామ తోటలు, మామిడి తోటలు, ఇంకా చాలా రకాల చెట్లున్నాయి ఇక్కడైతే. ఆ చెట్ల కింద కూడా కూర్చొని మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటున్నారండి. అక్కడక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అలాగే రూట్ మ్యాప్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఎలక్ట్రిక్ బగ్గీస్ కూడా ఉన్నాయి. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే, ఏజ్డ్ వాళ్ళు ఉంటే మనం ఆ బగ్గీస్‌లో కూర్చుంటే మనకు కావాల్సిన డెస్టినేషన్‌కి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇదొచ్చేసి పర్షియన్ గార్డెన్ అంట. సో, పర్షియన్ ఆర్కిటెక్చర్‌లో డిజైన్ చేశారక్కడ. నెక్స్ట్ మేమొచ్చేసి యాత్రా గార్డెన్‌కైతే వెళ్తున్నాము. యాత్రా గార్డెన్‌లో అయితే 13 స్టాచ్యూస్, అలాగే 13 నాట్స్. ఈచ్ నాట్‌కి అక్కడ డిస్క్రైబ్ ఇస్తూ ఇక్కడ స్టోన్స్ పైన రాశారు అసలు ఏంటి నాట్ అని. ఇప్పుడు చూపించేది ఫస్ట్ స్టాచ్యూ. ఇక్కడ కూడా ఫస్ట్ నాట్ ఎక్కడ హ్యూమన్ బాడీ సిస్టంలో ఇండికేట్ అవుతుందో అక్కడ పిక్చర్ వేసి ఆ స్టోన్ పైన అలాగే ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఆ నాట్‌కి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా స్టోన్ పైన వాళ్ళు రాశారు. ఇవి కూడా కొన్ని నాట్స్ అండి ఇక్కడ చూపిస్తున్నాయి. సరస్వతి దేవి బొమ్మ కూడా వన్ ఆఫ్ ది నాట్. అలాగే ఇక్కడ బుద్ధుని విగ్రహం. 13th నాట్ దగ్గర అయితే యమధర్మరాజు గారి స్టాచ్యూ ఉంది. లోటస్ కూడా యాక్చువల్లీ 7 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. అక్కడక్కడ మనకి లోటస్ పాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా చిన్న చిన్నగా మినీ వాటర్ బాడీస్. ఇది వచ్చేసి లైబ్రరీ. లైబ్రరీ ఎంట్రన్స్లో దాజీ గారి పిక్ పెట్టారు. ఇక్కడ చాలా రకాల బుక్స్ ఉన్నాయి. సహజ్ మార్క్ హార్ట్ఫుల్నెస్ బుక్స్, అలాగే ఇంకా చాలా లాంగ్వేజెస్లో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి బుక్స్ అండ్ మోర్ స్టోర్ అండి. ఇక్కడ హార్ట్ఫుల్నెస్ వాళ్ళ ప్రొడక్ట్స్, అలాగే జ్యువెలరీ సెక్షన్ ఉంది, క్లోతింగ్ సెక్షన్, హార్ట్ఫుల్నెస్ బుక్స్, మెడిటేషన్ రిలేటెడ్, అలాగే స్పిరిచువల్ అనాటమీ బుక్స్, మెడిటేషన్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే చక్రాస్ అండ్ ది జర్నీ టు ద సెంటర్, ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. కిడ్స్ కూడా కామిక్స్ రిలేటెడ్ బుక్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ రిలీజ్ వచ్చేసి ద పవర్ ఆఫ్ పారాడాక్స్ అనే మెడిటేషన్ బుక్ దాజీ గారు రాశారు. ఇంకా కిడ్స్కి ప్లే ఏరియా, చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది ఇక్కడ. ఫ్లోరింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్లోరింగ్ చూస్తే ఏంటంటే ఒక థీమ్ బేస్డ్ ఫ్లోరింగ్ అనమాట.
కిడ్స్ యూజువల్లీ లూడో ఆడుతుంటారు కదా! లూడో ఫ్లోరింగ్, అలాగే స్నేక్ అండ్ ల్యాడర్, ఇంకా బర్డ్స్, బటర్‌ఫ్లైస్ ఆ ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ యూనిక్‌గా అనిపించింది నాకైతే. అక్కడక్కడ మ్యూజిక్ రిలేటెడ్ పియానో కూడా ఆ ఫ్లోరింగ్‌లో ఉంది. పిల్లలైతే ఈ ఫ్లోరింగ్ చూసారంటే ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఇక్కడి నుంచి రాననేసి అంటారు. అలాగే మధ్యలో ట్రీ హౌసెస్ కూడా ఉన్నాయి ఈ పార్క్‌లో. ఇంకా యాక్టివిటీస్ చిల్డ్రన్స్‌కి రిలేటెడ్. ఇక్కడ కిడ్స్ మెడిటేషన్ చేస్తున్నట్టు స్టాచ్యూస్, ఇంకా జంగల్ థీమ్ అని చెప్పేసి, ఫైర్ స్టేషన్ థీమ్, సిండ్రెల్లా థీమ్, ఇంకా రకరకాల థీమ్స్ ఉన్నాయి ఈ పార్క్‌లో. ఇదొచ్చేసి ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ రెయిన్ వాటర్ అంతా కలెక్ట్ చేస్తున్నారు అక్కడ వీళ్ళు. నెక్స్ట్ మనం హార్టికల్చర్ నర్సరీకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నర్సరీలో చాలా ప్లాంట్స్ ఉన్నాయి. లోటస్ అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోటస్ కలెక్షన్స్ కనిపిస్తాయి మనకి నర్సరీ. అలాగే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా డెకోర్ ప్లాంట్స్, బోన్సాయి ప్లాంట్స్ కూడా ఉన్నాయి చాలా. వీళ్ళది హార్టికల్చర్ వెబ్సైట్ అని కూడా ఉందండి నర్సరీది. మనం వెబ్సైట్‌లో చూసిన ఆర్డర్ పెట్టుకున్న డెలివరీ అయిపోతాయి. డెలివరీ ఆల్ ఓవర్ ది ఇండియా కూడా ఫెసిలిటీ అవైలబుల్ ఉందంట. క్యాక్టస్ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి ఈ నర్సరీలో. అలాగే పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయి. అవి కూడా డెలివర్ చేస్తారంట. ఫ్లవర్ ప్లాంట్స్, చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ. దాని పక్కనే స్టోర్ కూడా ఉంది. ఈ స్టోర్‌లో ఏంటంటే సీడ్స్, అదే ఫ్లవర్ సీడ్స్, అలాగే వెజిటబుల్స్ సీడ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. కావాలంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు ఈ స్టోర్‌లో. అలాగే పాట్స్ కలెక్షన్ కూడా హ్యూజ్ కలెక్షనే ఉందండి ఈ స్టోర్‌లో. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంటల్ స్టోర్ అండి. ఇది డైనింగ్ హాల్ అపోజిట్‌లో ఉంటుంది. ఇక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇంకా గ్రోసరీ స్టోర్ అనమాట. కంప్లీట్ మనం ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ స్టోర్‌లో అన్నీ మనకు దొరికిపోతాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. అలాగే హార్ట్‌ఫుల్‌నెస్ వాళ్ళ ప్రొడక్ట్స్. ఇక్కడ వెజిటబుల్స్ అయితే నాకు డ్రైడ్ వెజిటబుల్స్ కూడా కనిపించాయి. బ్రింజాల్ డ్రైడ్, అలాగే బెండి కూడా డ్రైడ్ వన్స్ ఉన్నాయి. మిల్లెట్స్, కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే హార్ట్‌ఫుల్‌నెస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కొన్ని నార్మల్‌గా మనకు బయట స్టోర్‌లో దొరికే ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇదొచ్చేసి ఇంకో క్యాంటీన్ అండి. ఇది పెయిడ్ క్యాంటీన్. ఈ పెయిడ్ క్యాంటీన్‌లో మనకి ఫ్రూట్స్ దగ్గర నుంచి జ్యూసెస్, అలాగే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్, రైస్ ఐటెమ్స్, పిజ్జాస్ అన్నీ ఉన్నాయి. బేకరీ ఐటెమ్స్, స్వీట్స్, సెల్ఫ్ ఆర్డర్ మెషిన్ కూడా ఉంది. మనం ఇక్కడ ఈ సెల్ఫ్ ఆర్డర్ మెషిన్‌కి మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. క్యాంటీన్ బయట కూడా సీటింగ్ అరేంజ్‌మెంట్ అయితే ఉంది. ఫుడ్ మనం బయట కూడా ఎంజాయ్ చేయొచ్చండి ఇలాగా చెట్ల మధ్యలో కూర్చొని.
వీళ్ళని అప్రోచ్ అవ్వాలంటే హార్ట్‌ఫుల్‌నెస్ అనే వెబ్‌సైట్ కూడా ఉంది. అలాగే హార్ట్‌ఫుల్‌నెస్ యాప్ కూడా మొబైల్‌లో అవైలబుల్‌గా ఉంది. మనం యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మనం వాళ్ళ వాలంటీర్స్‌తో కనెక్ట్ అవ్వచ్చు. ఒక్కసారి ప్లేస్‌కి వెళ్తే మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుందండి. అంత బావుంటుంది ఈ ప్లేస్. మస్ట్ విజిట్ ప్లేస్ కానా శాంతివనం. మీకెలా అనిపించింది ఈ ప్లేస్ కమెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నమస్తే.